చూస్తున్నారా ఇలా నా చేతులు ఇట్లా పైకి ఇట్లాగేనండి 14:30 గంటలు కర్నూలు వరకు కూడు తిండి పెట్టకుండా లాక్కెళ్లారు. మధ్యలో ఏదో ఒక చపాతీ తినిపించారు, అది కూడా ఒక చేతి తీసి. నా చేతులు 2 రోజులు ఇట్లా కిందకి రాలేదండి. నేను ఒక కిటికీ దగ్గర కూర్చొని ఉంటే టీడీపీ సానుభూతి పరుడైన కానిస్టేబుల్ సిఐ మెప్పు పొందడానికి 10 మంది చూస్తుండగా ఒక కిటికీలో నుంచి మేము కూర్చున్న పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, పాస్ వెళ్ళి బాత్రూమ్ లో పోసుకోవచ్చు. పోసుకోవాలంటే బాత్రూమ్ పోసుకుంటాం కదా సార్, కిటికీలో గురించి పోస్తారా మీరు? మేము కిటికీ పక్కన కింద కూర్చుంటే నాతో పాటు ఇంకొక ముద్ద అన్నాడు గణేష్ అని అతను. నేను కిటికీ దగ్గర కూర్చుంటే ఆ కిటికీ గ్యాప్ లో నుంచి పాస్ పోస్తున్నాడు ఆయన అంగం అన్ని మాకు కనపడుతున్నాయి. మాకు కనపడాలని ఆయన పోసింది. పోస్తా కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీల మధ్యలో గ్యాప్ లో నుంచి పాస్ పోస్తే సకంగా కింద పడతాయి. ఆ కిటికీల మధ్యలో ఉన్న కడ్డీకి పోసే పాస్ ని ఫోర్స్ గా ఆయన అట్లా కడ్డీకి అట్ట పెడితే అవి ఎక్కడ పడతాయి వర్మ గారు? ఎవరి మీద పడితే పక్కన వాళ్ళ మీద పడతాయా లేదా? అవును. అట్లాగా ఆయన కడ్డీ మీద పెడితే మా మీద పడినాయి. మా మీద పడితే ఆయన వెనక్కి తిరిగి ఎస్ఐకి చూసి వాళ్ళు నవ్వుకుంటాం. ఆ పాస్ మా మీద పడితే మేము చూసుకుంటాం, ఏం మనుషులు సార్ పాస్ పోస్తారా మీద అని ఇట్లా అనుకుంటుంటే పాస్ పోసారు. అనంతపురం సిఐ సాయినాథ్, మాకు కావాల్సిన స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఇక్కడ నుంచి సక్కంగా పోవు అని, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో,